వక్రతుండ మహాకాయ కోడిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శివుని అంశ ఆంజనేయుడు గురించి, రావణాసుని జన్మ గురించి తెలుసుకుందాం. విష్ణువు హృదయం శివుడు, శివుని హృదయం విష్ణువు. శివుడు రామభక్తుడు. పార్వతీదేవికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే రామతత్వాన్ని శివుడు చెప్తాడు. కాశీలో మరణించిన ప్రాణులకు కుడి చెవిలో విశ్వేశ్వరుడు రామతారక మంత్రం చెప్తాడు. హనుమత్ సంహితలో శంకరుడే రామసేవా కాంక్షతో హనుమంతునిగా జన్మించాడని చెప్పబడింది. పార్వతీదేవితో శివుడు దేవి, రావణుడు తన 10 తలలను కోసి అగ్నిలో పడవేసి రుద్రుల కరుణకు పాత్రనైనాడు. ఏకాదశ రుద్రుని ఉపేక్షించినాడు. నా ఆంతరంగిక భక్తుడైన నందీశ్వరుని రావణుడు హేళన చేశాడు. కాబట్టి రావణాసుని శిక్షించడానికి ఏకాదశ రుద్రాంశతో నేనే రామభక్తుడై హనుమంతునిగా పుట్టి రావణ్ణి శిక్షిస్తాను అని శివుడు పలుకుతాడు. నన్ను అవమానించినా భరిస్తాను కానీ నా భక్తుని అవమానిస్తే భరించలేనని శంకరుడే హనుమద్ రూపంతో జన్మిస్తాడు. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం అనే ప్రణవం ఏర్పడుతుంది. అందు అకారో విష్ణు అని చెప్పబడింది. శ్రీకృష్ణుడు అక్షరాణం కారోస్మి అన్నారు. అంటే ఆ విష్ణు బీజం, మకార మక రాక్షస సంభూత శివ వస్తు హనుమాన్ స్మృత అని తారక ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి శివ విష్ణువులిద్దరూ ఓంకార స్వరూపులే అని అర్థం చేసుకోవాలి. ఆంజనేయుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే, ఆంజనేయుని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్లే. వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు. అందుకే ఆంజనేయ స్వామి భక్తులు ఆయన్ని శనివారం నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆంజనేయ ఉపాసనతోటి కుజ రాహు శని దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వశత్రువులను నివారించి సంహరించి భక్తులను రక్షించే కొంగు బంగారం ఆంజనేయుడు. అందువల్ల మనం తప్పనిసరిగా శనివారం నాడు ఆంజనేయ స్వామిని కొలవాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అని చెప్పబడింది. ఆంజనేయుని ఆరాధించడం వలన మంచి బుద్ధి కలుగుతుంది. బుద్ధి ఉంటే మిగతా విషయాలన్నీ మనకి వాటంతట అవే సమకూరుతాయి. బుద్ధి తర్వాత బలం. ఆంజనేయుని భజిస్తే కీర్తి, ప్రతిష్ట, ధైర్యం, వాక్చాతుర్యం, మంచి ఆరోగ్యం ఇలా అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆంజనేయుడు తనను కొలిచిన వారికి బుద్ధిని, మనోబలాన్ని, ఇతర శక్తుల్ని ఇస్తాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రులై సర్వ సౌఖ్యాలు పొందుతూ ఉంటారు. రావణ వధ అయ్యాక వెళ్ళిపోతుంటే సీతారాములు కూడా వెళ్తుంటే రాముడు ఆంజనేయుడితోటి నీకేం కావాలని అడుగుతాడు. నాకు మరే విధమైన కోరికలు వద్దు, ఏ రూపం చూసినా అందులో నీ రూపమే కనపడాలి, ఏ శబ్దం వినిపించినా సీతారాముల కథే ఉండాలని ఆయన అడుగుతాడు. ఎక్కడ నమస్కరించినా అది మీకు చెందేలాగా నాకు అనుగ్రహించు అని అంటే అందుకనే దానికి రాముడు సరే అంటాడు. అందుకనే ఆంజనేయుడు నమస్కారం సీతారాములకే. ఎప్పుడూ కూడా హనుమంతుడు నమస్కారం చేస్తూ కనిపిస్తూ ఉంటాడు మనకి. ఆంజనేయ ధ్యానం అంతా సీతారాములకే. ఆయన నమస్కరిస్తున్నటువంటి నమస్కారం సీతారాములకే చెందుతుందన్నమాట. సీతమ్మ తల్లి వనవాసం వెళ్ళే ముందు నగలన్నీ తీసేసింది కదా. ఆ నగల మూట రావణ్ణి అపహరించినప్పుడు ఎలా కిందకు జార విడిచిందనే సందేహం మనకు వస్తూ ఉంటుంది. దాని సందేహాన్ని నివృత్తి ఏమిటంటే, సీతాదేవి ముత్తైదు
ముత్తైదు అంటే 5 ముత్యాలను ఎప్పుడు ధరించి ఉండే స్త్రీ అని అర్థం అన్నమాట. వనవాసానికి వెళ్ళేటప్పుడు కైక ఆమె కట్టుకున్న పట్టు చీరలు విప్పించి నార చీరలు కట్టిస్తుంది. అందం కోసం ధరించిన ఆభరణాలన్నీ తీయించింది. కానీ ముత్తైదుకు ఉండవలసినటువంటి కాలి మట్టెలు, కడియాలు, చేతులకు ఉండే గాజులు, చెవులకు ముక్కులకు ఉండే దుద్దులు, ముక్కు పుడకలు, మెళ్ళో మంగళసూత్రం, నల్లపూసలు అవేమీ తీయించలేదు. వాటిల్లో కొన్నిటిని సీతమ్మ తల్లి మూటగట్టి జారవిడుస్తుంది అన్నమాట, తన గుర్తుగా రాముడు తెలుసుకుంటాడని. రావణాసురుడు కైకసికి విశ్వబ్రహ్మకు పుట్టినటువంటి జ్యేష్ఠపుత్రుడు అనమాట. కైకసి సంతానాపేక్షతో అనుచిత సమయంలో భర్తను చేరి ఆమె పుత్రుడు కావాలని కోరుకోగా ఆమె సంతానం రాక్షసులు కావాల్సి వచ్చిందనమాట. వైకుంఠంలో విష్ణువు యొక్క ద్వారపాలకులైన జైవిజయులు తమను లోనికి పోకుండా అడ్డుకోవడం వల్ల ఆగ్రహించిన సనక సనందాదులు వారిని రాక్షసులుగా జన్మించమని శపిస్తారు. అందువలన వాళ్ళు 3 జన్మల్లో జైవిజయులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులుగా జన్మిస్తారు. క్రమంగా నరసింహస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళని సంహరించగా వాళ్ళు విష్ణు సాన్నిధ్యం చేరుకుంటారనమాట. హనుమంతుని ఇలా వేడుకుందాం. పిలచిన పలుకవు ప్రేమతో చూడవు పంతమేలను హనుమంతా. పిలచిన పలుకవు ప్రేమతో చూడవు పంతమేలను హనుమంతా. గుణవంత ఓ బుద్ధిమంత బలవంత పాప సంహారక పరిపాలింపవ పాపుల కావు మా హనుమంత. గుణవంత ఓ బుద్ధిమంత బలవంత దిక్కులేని నా ఇలలో నీవని దీనుల బ్రోమా హనుమంత. గుణవంత ఓ బుద్ధిమంత బలవంత పిలచిన పలుకవు ప్రేమతో చూడవు పంతమేలను హనుమంత. గుణవంత ఓ బుద్ధిమంత బలవంత. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.